ఇల్లంతకుంట మండలం అంతగిరి వద్ద అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీరందించేందుకు ఆయన ఎస్ఆర్ఎస్పీ అధికారులతో కలిసి శనివారం గేట్లని ఎత్తారు. అలాగే కందికట్కూర్, వల్లంపట్ల గ్రామాల మధ్యగల మిడ్ మేనరు జలాశయం గేట్లని ఎత్తి నీటిని కాలువలకు విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. రోజు అంతగిరి ప్రాజెక్టు నుండి నీటి విడుదలను నాతో పాటు విడుదల కార్యక్రమానికి ఎస్సీ గారు, డిఈ గారు, ఏఈ గారు, అదేవిధంగా ఎక్స్ఎంపీపీలు, మండల అధ్యక్షులు, వాళ్ళ నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు అందరూ కూడా అంతగిరి అన్నపూర్ణ కాలువ నుండి బెజ్జంకియును ఇల్లంతకుంట మండలానికి సాగునీరు అందించడానికి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నమస్కారం. అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయటం వల్ల సాగులో ఉన్న 15,000 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందన్నారు. అలాగే మిడ్ మేనేరు నుంచి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయటం వల్ల ఆ మండలాల రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. ముందుగానే నీరు విడుదల చేయటం వల్ల రైతులు వరినాట్లు వేసుకున్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. బెజ్జంకి కానీ ఆ తర్వాత ఇల్లంతకుంట కానీ 2 మండలాలకు కలిపి దాదాపుగా 15,000 ఆయకట్టు వస్తూ ఉన్నది. ఇంకా ఒక 15,000 కావాలంటే ఇంకా కొంచెం ల్యాండ్ అక్విజిషన్ ఉన్నది. ఆ ప్రాబ్లంతో ఆగిపోయింది. తప్పకుండా దాన్ని కూడా ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఆ ఆయకట్టు కింద ఏదైతే భూమిని మనం అక్విజిషన్ చేయాలో ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత 15,000 ఎకరాలకు ఇంకా నీరునిచ్చే కార్యక్రమం ఉంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా పాల్గొన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల లోపల అదనంగా ఏదైతే 30,000 ఈ ప్రాజెక్టు యొక్క ఆయకట్టు ఉన్నదో దాన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అంతగిరిలోని అన్నపూర్ణ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు. పర్యాటక కేంద్రంగా అంతగిరిని అభివృద్ధిపర్చాలనే ఈ ప్రాంతవాసుల కోరికను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా పర్యాటక శాఖ మంత్రి జూపెల్లి కృష్ణారావు దృష్టికి తీసుకువెడతానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎస్పీ, ఎస్ఈ, ఈఈ, డిఈల మెట్పల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికైన కుమార్ యాదవ్ను బుధవారం మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు